కాక్రోచెస్ ఇదొక అద్భుతమైన పదం. ఈ పదాన్ని భారతదేశంలో ప్రజలందరికీ బాగా ప్రచారం చేసి అందించిన చీఫ్ జస్టిస్ ఆఫ్ సుప్రీంకోర్టు సూర్యకాంత్ గారి కృతజ్ఞతలు. నేనే కాదు, చాలామంది ఆయన కృతజ్ఞతలు చెప్తా ఉన్నారు. ఈ దేశంలో ఉన్న యూత్ అంటే జనరేషన్ జెడ్ యూత్ పనికిమాలోని పని బాట లేదని, ఎప్పుడు సోషల్ మీడియా చూసుకుంటూ ఉంటారని, ఇక వేరే కార్యక్రమాలు ఏమి చేయరని, బద్ధకస్తులని అనేక రకాల తిట్ల పురాణంతో ఆయన వీళ్ళని దీవించాడు. దీవించి కాక్రోచ్లు లాంటి వాళ్ళు వీళ్ళు, అంటే కాక్రోచెస్ ఇళ్లలో వంటగదుల్లో ఉండి వంట పదార్థాలను పాడు చేస్తుంటాయి కదా, అటువంటి హీనులు వీళ్ళు అనే అర్థం వచ్చేటట్టు ఆయన మాట్లాడాడు. దాని మీద ఒక మీమ్ అభిజిత్ అనే అతను పెట్టాడు. అది మీమ్ మాత్రమే, అంటే ఒక నిరసనగా ఇట్లా మాట్లాడుతాడేంది ఇంత పెద్ద ఆయన అనే అర్థం వచ్చేటట్టు పెట్టాడు. ఆ మీమ్కి వారం లోపల కొన్ని కోట్ల మంది ఫాలోవర్స్ తయారయ్యారు. ఓహో, ఇదేదో బాగుందని చెప్పి కాక్రోచ్ జనతా పార్టీ అని పేరు పెట్టేశాడు. ఇది కూడా ఒక సెటైరే. భారతీయ జనతా పార్టీ ఉన్నది కాబట్టి కాక్రోచ్ జనతా పార్టీ, అది బీజేపీ, ఇది సిజేపీ. అలా తయారైంది. పెరిగి 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 ఎంత దూరం వచ్చిందో మనం చూస్తున్నాం. నువ్వెక్కడో ఫారిన్లో ఉండి పెట్టడం కాదా పోస్టింగ్లు, రా ఇండియాకి రాని సంగతి చూస్తామని చెప్పి వాట్సాప్ యూనివర్సిటీ పెద్దలు దాదాపు 10 లక్షల మందిని పోషిస్తూ ఉందిలేండి పార్టీ. వీళ్ళందరూ ఛాలెంజ్ విసిరితే అతను వచ్చాడు. ఏకంగా రావడానికి ఇంకో కారణం కూడా ఉంది. అతను వాళ్ళ తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి బెదిరించడం మొదలుపెట్టారు. నా వలన నా తల్లిదండ్రులు ఇబ్బంది ఎందుకు పడాలి అనే ఉద్దేశంతో డైరెక్ట్గా వచ్చాడు. రావడమే జంతర్ మంతర్ దగ్గర నిరసన మొదలెట్టాడు. దాదాపు 1-2 నెలల నుంచి సాగుతుంది ఇది. మేము ఫైనల్గా పార్లమెంటును ముట్టడిస్తామని అనేక సార్లు చెప్పారు వాళ్ళు. పరీక్షలు ఘోరంగా జరుగుతున్నాయి దేశంలో. పరీక్ష పేపర్లు లీకు, కొన్ని 100 సార్లు లీకు. నెలల తరబడి వేలు లక్షలు ఖర్చు పెట్టి పిల్లలు పరీక్షలకు ప్రిపేర్ అయితే, పరీక్ష పేపర్ లీక్ అయితే ఏం కావాలి వాళ్ళు? మళ్ళా ప్రిపేర్ కావాలన్నా, మరలా ఖర్చు పెట్టాలన్నా, ఎవడు పడిస్తారా టెన్షన్ అంతా? ఇంత టెన్షన్ పిల్లలే కాదు కదా భరిస్తుండేది, తల్లిదండ్రులు కూడా ఆ టెన్షన్ అంటుకుంటుంది కదా. ఎక్కడ తట్టుకోగలరు దీన్ని? కనీసం పరీక్షల్ని శుద్ధంగా లీక్ కాకుండా నడపడం కూడా చేత కాకపోతే ఇక గవర్నమెంట్లో నడుపుతారు వీళ్ళు అనే అభిప్రాయం ఈ కాక్రోచులకంతా కలిగి పరీక్షలు లీక్ కావడానికి నైతిక బాధ్యత స్వీకరించి విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడం అడిగారు. సింపుల్గా పరిష్కారం అయ్యేది. వెంటనే రాజీనామా చేయిస్తే ఇక ఆ ఉద్యమం అయిపోయి ఉండేది. వీళ్ళు అలాంటి మంచి లక్షణాలు లేవుగా ఈ 12 ఏళ్ళ నుంచి. ఎవరినైనా అనగదొక్కడమే కదా. ఇదివరకు సిఏఏ ఎన్ఆర్సీ మీద ముస్లిం మహిళలు ఢిల్లీలో గొడవ పెడితే అనగదొక్కినారు. రైతులు సంవత్సరం పాటు 3 లక్షల మంది ఢిల్లీ శివార్లలో ట్రాక్టర్లలో వచ్చి కూర్చుంటే వాళ్ళని కూడా అనగదొక్కడానికి ప్రయత్నం చేశారు. సాధ్యం కాలే. కరోనా మధ్యలో కూడా అలా నిరసన చెప్పారు వాళ్ళు. చివరికి చట్టాలు వెనక్కి తీసుకోవాల్సి వచ్చింది. చట్టాలు పెట్టడమో ఎవరికి చెప్పకుండానే పెట్టారు, తీసేసుకోవడం ఎవరికి చెప్పకుండా తీసేసుకున్నారు. ఇప్పటికి తీసేసుకున్నారు, పర్మనెంట్గా తీసేసినట్టు కాదు. 18 లక్షల కోట్ల విలువైన వ్యవసాయ ఆధారిత పరిశ్రమల్ని అంత తేలిగ్గా వదిలేస్తారు వీళ్ళు. ఇలా అనగదొక్కగలం మనం అనుకున్నారు. కుస్తీ పెట్టే అమ్మాయిలు ఆ కుస్తీ సంఘానికి సంబంధించిన నాయకుడే పనికిమాలిన ఎధవాని వాళ్ళు మాట్లాడినప్పుడు కనీసం దానికి విలువ ఇవ్వకుండా కొత్త పార్లమెంటరీ భవనం మొదలు పెడుతున్నప్పుడు ఆయన పార్లమెంటరీ మెంబర్గా గర్వంగా తలెత్తుకొని చిరునవ్వు నవ్వుతూ పార్లమెంట్లోకి పోవడం, ఓ కల్ప్రిట్ పోవడం, బాధితుల్ని ఈడ్చి అవతల పడేయడం, ఇలాంటివన్నీ చూసాం. ఇట్లే ఈ కాక్రోచ్ గాలను కూడా నలిపడేయచ్చులు అనుకున్నారు. వీళ్ళు ఇన్నిసార్లు చెప్పినా పట్టించుకోలే. ఏదో 4-5 వేల మంది నిరసన చెప్పడానికి వస్తారులే, పట్టుకొని తన్నేయచ్చులే అనుకున్నారు. వాళ్ళు 25,000, 50,000, 75,000 వచ్చినా నీకు కాక్రోచ్లు ఎట్లొస్తాయి? వచ్చేసినాయి మొత్తం ఢిల్లీ అంతా. వస్తే పోలీసులను పెట్టి ఎరగొట్టించారు. ఒక పెద్ద సమస్య ఉంది. మన ఓటుతో గెలుస్తారు, మన ఓటుతో ప్రజాప్రతినిధులు అవుతారు. మనం పనులు కట్టిన డబ్బుల మీద పెత్తనం చేస్తారు.
పెత్తనం చేసి డబ్బులంతా దొంగలకి ఇస్తారు, బ్యాంకుల నుంచి ఇస్తారు లక్షల కోట్లు. వాళ్ళు ఎగ్గొడితే వాళ్ళు చూసి చూడనట్టు ఊరుకుంటారు. ఒక ఇల్లు కట్టుకోవడానికి లోన్ తెచ్చుకొని ఆ లోన్ తీర్చలేకపోతే జనాన్ని జప్తు చేస్తారు. ఇదన్నమాట ప్రజాస్వామ్యం అంటే. 199 మంది ఒకరి కోసం పనిచేయాలి, క్రోనీ క్యాపిటల్స్ కోసం పనిచేయాలి, ఒక అదానీ కోసం అంబానీ కోసం పనిచేయాలి. పోలీసులు మన పిల్లలే, వాళ్ళ చేతికి లాఠీలు ఇచ్చేది మన డబ్బులతోనే, వాళ్ళకి బూట్లు ఇచ్చేది, తలకాయకి శిరస్త్రాణాలు ఇచ్చేది మన డబ్బులతోనే, తన్నేది మనల్ని. సైన్యం అంతా మన పిల్లలే. బార్డర్ దగ్గర అటు ఇటు, అటుపక్క ఉండేది మనలాంటి పిల్లలు, ఇటుపక్క ఉండేది మనలాంటి పిల్లలే. వీళ్ళిద్దరికి దేశభక్తి అని ఫుల్ కైపెక్కించి ఒకరినొకరు చంపుకుంటాడు చేస్తారు. అక్కడ దొంగల్ని కాపాడడానికి, ఇక్కడ దొంగల్ని కాపాడడానికి. ఏ ప్రభుత్వాలు అయ్యేవి? ప్రజాస్వామ్యం అంటారు అదిన్ని. ఈ అనుమానం నాకు కాదు, అందరికీ వస్తూ ఉంది. ఇప్పుడు జనరేషన్ జెడ్ అనేవాళ్ళు, ఈ పిల్లలు పనికిమాలినోళ్ళు, సుల్లయ్యగాళ్ళు, ఎప్పుడు ఫోన్లు చూసుకుంటుంటారు అనే ఈ పిల్లలు ఎంత వేలియంట్ పోరాటం ఢిల్లీలో చేశారు చూసారా మీరు? ఒక అమ్మాయి అడుగుతూ ఉంది కానిస్టేబుల్, లేడీ కానిస్టేబుల్ని, ఏమ్మా మీ పిల్లల్ని తిట్టే కొడతారా? తిరగబడ్డంలా గాంధీ ప్రిన్సిపల్ తీసుకున్న అహింస పద్ధతి, తిరగబడి కొట్టలేయాలి, కొడితే ఒకడ మిగలడు పోలీసు అక్కడ, ఎత్తని ఎరగదనగలరు, కానీ శాంతియుతంగా చేయదలుచుకున్నారు. మరొక అతన్ని 10 మంది పోలీసులు చుట్టూ చేరి కొట్టడం మొదలు పెడితే, కొట్టండి మారో మారో అంటున్నాడు అతను, వెనక్కి తగ్గడంలా. అరే ఇంత పోరాట పటిమ ఈ తరం పిల్లలకు ఉంటుందని దాదాపు ఎవడూ ఊహించాల. పిల్లినైనా రూమ్లో పడేసి కిటికీలు తలుపులు మూతేసి కొడితే పిల్లి ఎంత, దాని బతుకెంత, మనిషి మీద తిరగబడుతుంది. అలాంటి పరిస్థితి ఈరోజు పరిపాలించటం తెచ్చుకుంటున్నారు. అదొకటే మనవి. రాజకీయాల్లో హత్యలు ఉండవు, ఆత్మహత్యలే ఉంటాయి. ఈరోజు కేంద్ర ప్రభుత్వాన్ని నడుపుతున్న వాళ్ళు, దానికి నాయకత్వం ఇస్తున్న బీజేపీ పార్టీ ఆత్మహత్యకి ప్రయత్నం చేస్తుంది, పూర్తి స్థాయి ప్రయత్నం చేస్తుంది. జాగ్రత్త పడండి, పోతారు మీరు మెట్టుకొట్టుకొని. ఈ విషయము అందరూ మాట్లాడుతూ ఉన్నారు. జనరేషన్ జెడ్ మాట్లాడుతూ ఉంది. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా అనే ఈ డిమాండ్ ఇక్కడ ఆగుతుందని ఎవడు అనుకోనక్కర్లేదు. చివరికి ప్రధాని రాజీనామా చేయాలి, దగ్గరికి వెళ్ళొచ్చు. వీళ్ళు అనుకోవచ్చు ఏముంది, మాకు ఆర్గనైజ్డ్ ఫోర్స్ ఉంది, కొట్టేయగలం అందరినని. మీకు తెలియని విషయం ఉంది. మీరు 10 లక్షల మంది ట్రోల్ ఆర్మీని పెట్టుకున్నారు. యూట్యూబ్ లాంటివి, ఫేస్బుక్ లాంటివి సోషల్ మీడియాను వాడుకుంటున్నారు. సోషల్ మీడియా వాడడంలో మీకంటే నిష్ణాతులు జెన్జీ వాళ్ళు. వాళ్ళని మీరు జయించలేరు సోషల్ మీడియాతో. ఒళ్ళు దగ్గర పెట్టుకోవడం మంచిది. ప్రజలంటే ప్రేమతో ప్రజల డిమాండ్లని సానుకూలంగా పరిష్కరించడానికి పూనుకుంటే 4 కాలాలు బతుకుతారయా, లేకపోతే మీ డూమ్స్ డేని మీరే కొని తెచ్చుకున్నట్టు అవుతుంది అని పరిశీలకులు మాట్లాడుతూ ఉన్నారు.